హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మస్తాన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే టెట్కి సంబంధించి ఒక 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేటివి మనకు టెట్ వెబ్సైట్లో అయితే వీళ్ళైతే షో చేయడం జరుగుతుంది. సో అయితే మనం చూసుకున్నట్లయితే మనం టెట్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే మనకు 3 అప్డేట్స్ అయితే మనకు డిస్ప్లే చేయడం జరుగుతున్నాయి. సో అప్డేట్స్ ఏమిటంటే మనకు టెట్కి సంబంధించి ప్రాథమిక కీ అనేది రిలీజ్ అయింది కదా. సో అదేవిధంగా మనకు రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి, అదేవిధంగా కీ అనేది రిలీజ్ అయింది. సో అయితే మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఏమన్నా మీకు ఏమన్నా డౌట్స్ కానీ అదేవిధంగా ఏమన్నా క్వశ్చన్స్ కానీ తప్పు కనుక ఉన్నట్లయితే ఆన్సర్స్ కానీ తప్పుగా ఉన్నట్లయితే మీకు అబ్జెక్షన్ చేసేందుకు కూడా అవకాశం అయితే ఇచ్చారు. సో అబ్జెక్షన్ చేసేందుకు కొన్ని రూల్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది. సో ఆ రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటిస్తేనే మీకు ఏమైనా మార్కులు యాడ్ చేసే అవకాశం ఉంది, లేకపోతే మీకు మార్కులు అనేవి యాడ్ చేయరు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని తెలిసి నేను ఈరోజు ఈ వీడియో తీసుకురావడానికి మెయిన్ రీజన్. సో టాపిక్లో వెళ్ళేందుకు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను 2 అద్భుతమైన అప్లికేషన్స్ యొక్క లింక్స్ అనేవి ఇచ్చాను. సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినట్లయితే మీకు 2 యాప్స్ అనేవి కనిపిస్తాయి. అదేవిధంగా ఈరోజు న్యూస్ పేపర్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా టెట్ వెబ్సైట్ కూడా లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ టెట్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఈ పీడిఎఫ్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీటన్నింటినీ డౌన్లోడ్ చేసుకోండి. సో మెయిన్గా ఈ 2 యాప్స్ అదేవిధంగా ఈ టెట్కి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఓపెన్ చేయండి. సో ఆ 2 యాప్స్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే సరిపోదు. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫేస్బుక్తో లాగిన్ అయినట్లయితే మీకు 100 రూపీస్ పేటిఎం క్యాష్ అనేది వస్తుంది. సో ఈ 100 రూపీస్ని మీరు పాకెట్ మనీకైనా యూస్ చేసుకోండి, లేకపోతే మీరు మంత్లీ ఈ ఇన్కమ్ కనుక ఉండించుకున్నట్లయితే మంత్లీ 3000 నుంచి 4000 వరకు జనరేట్ అవుతుంది. సో వచ్చిన మనీని మీరు బ్యాంక్ అయినా పంపించుకోవచ్చు, లేకపోతే ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ పడితే అప్లై చేసుకోవచ్చు, లేకపోతే పాకెట్ మనీకి యూస్ చేసుకోవచ్చు. సో అందరూ వీడియో కింద డిస్క్రిప్షన్ నుంచి 2 యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని ఫేస్బుక్తో లాగిన్ అవ్వండి. సో ఇప్పుడు మనం టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఒకసారి ఈ నోటిఫికేషన్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్లయితే మనకు దీన్ని ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరిగింది, అదేవిధంగా తెలుగు మీడియంలో ఇవ్వడం జరిగింది. సో మనకు ఎక్కువ మంది తెలుగులో ఉంటారు కాబట్టి సో తెలుగులో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేంటంటే మనకు చూసుకున్నట్లయితే టెట్కి సంబంధించి ప్రాథమిక ఆన్సర్ కీ నందు అభ్యంతరంలో తెలిపే అభ్యర్థులు ఈ విషయం గమనించగలరు. సో టెట్కి సంబంధించి ఎవరైతే ఏమన్నా కీలో తప్పులున్నా వాటిని అబ్జెక్షన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇవి గమనించాలి, ఖచ్చితంగా ఇవి పాటించాలని చెప్పడం జరిగింది. సో అదేంటంటే మనకు టెట్ వెబ్సైట్లో ఉంచబడిన ప్రశ్నపత్రం నందలి ప్రశ్నలను దాని అనుబంధ ఆన్సర్ కీలోని జవాబుల సంఖ్యతో జతపరుచుకొని మీ అభ్యంతరాలను తెలియజేయగలరనేసి ఇవ్వడం జరిగింది. సో మనకు చూసుకున్నట్లయితే టెట్ వెబ్సైట్లో మనకు రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి కదా. సో దాని తగ్గ ఆన్సర్ జవాబులతో సంఖ్యతో జతపరుచుకొని మీరు అభ్యంతరాలు అనేది తెలియజేయాలి. ఈ విధంగా మనకు ప్రశ్నపత్రం నందు ప్రశ్నలను వచ్చేసి సంఖ్యలతో గల అభ్యంతరాలు మాత్రమే పరిశీలించబడతాయి. సో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే రెస్పాన్స్ షీట్స్కు సంబంధించి ఆన్సర్స్ ఉంటాయి కదా. సో ఆ ఆన్సర్స్ని మాత్రమే మీరు ఎప్పుడైతే అబ్జెక్షన్ చేయగలుగుతున్నారో, ఏదైనా రాంగ్ ఆన్సర్ ఉన్నట్లయితే దానికి కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరు అనుకుంటే దాన్ని అక్కడ అబ్జెక్షన్ చేయగలుగుతారో ఆ అబ్జెక్షన్ అనేది దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ షీట్స్ సంబంధించిందే ఉండాలనేసి మెయిన్గా ఈ పాయింట్ అయితే చెప్తున్నారు. సో అలా అయితేనే ఏదైనా మీకు కరెక్ట్ అయితే దానికి మార్కులు అనేవి యాడ్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే రెస్పాన్స్ షీట్స్ నందలి ప్రశ్న సంఖ్యలతో ఏపీ టెట్ వెబ్సైట్ నందలి ఆన్సర్ కీలు మ్యాచ్ కావు. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు టెట్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ప్రాథమిక కీకి అదేవిధంగా రెస్పాన్స్ షీట్స్కి వచ్చేసి ఆన్సర్స్ అనేవి మ్యాచ్ కావని చెప్పడం జరుగుతుంది. సో అందువల్ల మీరు రెస్పాన్స్ షీట్స్ సంబంధించి చాలా క్వశ్చన్స్ అనేవి జంబ్లింగ్లో ఉండడం జరిగింది. సో అందువల్ల మనకు కీ అనేది ఉంది కదా. సో ఆ కీలో మనకు చూసుకున్నట్లయితే ఏదైతే ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఉందో ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అనేది మీరు అబ్జెక్షన్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ మాత్రమే మీరు అక్కడ అబ్జెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో రెస్పాన్స్ షీట్స్లో ఉండేవి మాత్రం చేయకండి. సో తర్వాత చూసుకున్నట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకున్న రెస్పాన్స్ షీట్ నందలి ప్రశ్నల సంఖ్యతో మీ ఆన్సర్ను దత్తపరిచి అభ్యంతరాలను తెలిపించినచో అవి పరిగణించబడవు. సో మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా రెస్పాన్స్ షీట్స్, సో అందులో ఉండే ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్లను జతపరిచి మీరు కనుక కంప్లైంట్ కనుక చేసినట్లయితే, మీరు కనుక అబ్జెక్షన్ కనుక చేసినట్లయితే మీకు మార్కులు అనేవి యాడ్ కావు. సో మనకు కీ అనేది ఉంటుంది కదా. సో క్వశ్చన్ పేపర్కి సంబంధించి దానికి ఆన్సర్ అయితే కీకి సంబంధించి కీ మనం చూసుకోవాలి, అదేవిధంగా క్వశ్చన్ పేపర్ చూసుకోవాలి. సో క్వశ్చన్ పేపర్కి కీకి 2 జోడు పెట్టుకుంటేనే మీకు ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తాయి. సో రెస్పాన్స్ షీట్స్ని దగ్గర పెట్టుకుంటే మీకు ఆన్సర్ అనేది కరెక్ట్గా రాదు, అదేవిధంగా క్వశ్చన్స్ కూడా తేడా అవుతాయి, ఆన్సర్స్ కూడా తేడా అవుతాయి. సో కీని అదేవిధంగా క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకొని ఆ ఆన్సర్ మాత్రమే తీసుకొని మీరు కంప్లైంట్లో వచ్చేసి అబ్జెక్షన్ చేస్తేనే మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి, లేకపోతే అది మీకు డిస్ప్లే కావడం జరగదు. సో అది అనేది హైడ్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో అది కొట్టేస్తారు. సో మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఆన్సర్ కీ అనేది చెక్ చేసుకొని తర్వాత అబ్జెక్షన్ చేయాలని ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు చూసుకున్నట్లయితే టెట్కి సంబంధించి వచ్చిన 3 ఇంపార్టెంట్ అప్డేట్స్.
సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ పీడిఎఫ్ యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో దిస్ ఈజ్ యువర్ మస్తాన్ సైనింగ్ ఆఫ్.